Now we shall discuss the working of this Otto cycle engine. So here basically it consists of 4 processes. So first process is 1 to 2, 2 to 3, 3 to 4 and finally 4 to 1. So after the completion of all these 4 processes, the system will come to the initial state, that is state 1. So that's why this is a cycle, and this cycle is called as Otto cycle. So now assume that the piston is initially at this position, so that this is the volume occupied by the air. This is the volume occupied by the air. So this is the total volume occupied by the air. So the first process is adiabatic compression process, during which the piston will move from right side to left side. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్న ఎయిర్ అంతా కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల ప్రెషర్ చూడండి P1 నుంచి P2కి పెరిగింది కదా, అలాగే వాల్యూమ్ ఎంత వాల్యూమ్ ఉండేది ఎంత వాల్యూమ్కి తగ్గిపోయింది. సో V1 నుంచి V2కి వాల్యూమ్ అనేది తగ్గిపోయింది. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కంప్రెషన్ ప్రాసెస్. అండ్ హియర్ వీఆర్ అజ్యూమింగ్ దట్ ద కంప్రెషన్ టేక్స్ ప్లేస్ యాజ్ పర్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అన్నాం కాబట్టి ఇందులో ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు. ఏం జరగట్లేదు కదా, మన హెడ్ బాడీ ఏం పెట్టలేదు, ఇంకా ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. సో హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు కాబట్టి ఎంట్రోపీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రోపీ ఎంత ఉందో 1 to 2 ప్రాసెస్లో ఇక్కడ కూడా 2 దగ్గర కూడా అంతే ఎంట్రోపీ ఉంటుంది. వెల్, నౌ ద పిస్టన్ హ్యాస్ రీచ్డ్ దిస్ పొజిషన్, దట్ ఈస్ అవుటర్ డెడ్ సెంటర్. నౌ ఏ హాట్ బాడీ was brought into the contact with the air, so that there is a transfer of heat from hot body to air. That means the air has absorbed heat from the hot body, and during this process the piston will remains in the same position, it will not move. So that's why the volume remains constant. So during the process of heat addition the volume is constant. So that's why this is a constant volume process. So this process is called as constant volume heat addition. See చూడండి 2 నుంచి 3 హీట్ ఎడిషన్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. సో ఈ ప్రాసెస్లో మనకి హీట్ అనేది సిస్టమ్ లోపలికి వెళ్తుంది Q1. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, V2 ఎంత ఉందో V3 కూడా అంతే ఉంది. వెల్, ఇప్పుడు హీట్ అనేది పూర్తిగా యాడ్ అయిపోయింది. తర్వాత మనం ఈ హాట్ బాడీని తీసేస్తున్నాం. తీసేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న గ్యాస్కి ఆల్రెడీ మనం హీట్ని ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ ట్రై టు ఎక్స్పాండ్, సో దట్ ఇట్ విల్ పుష్ ద పిస్టన్ టువర్డ్స్ రైట్. సో పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పిస్టన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ క్లియరెన్స్ వాల్యూమ్లో ఉన్న గ్యాస్ కాస్త ఎయిర్ కాస్త ఎక్స్పాన్షన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, వాల్యూమ్ అనేది పెరుగుతుంది. చూసారా, ప్రెషర్ అనేది V3 ఉండేది P3 ఉండేది P4కి తగ్గిపోతున్నది, వాల్యూమ్ అనేది V3 అనేది V4కి తగ్గిపోతున్నది. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతున్నది, అంటే పిస్టను లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నది. మనం ఎవరైనా మూవ్ చేస్తున్నామా? లేదు, దానంతా అదే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎయిర్ లోపల హీట్ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే వర్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. సో ఈ లోపల ఉన్న ఎయిర్ అనేది ఈ పిస్టన్ని పుష్ చేస్తున్నది, అంటే ఎయిర్ అనేది వర్క్ చేస్తున్నది. సో హియర్ ద వర్క్ ఈజ్ డెవలప్డ్ ఇన్ దిస్ స్ట్రోక్. అందువల్లే ఈ స్ట్రోక్ని మనం పవర్ స్ట్రోక్ అని కూడా అంటాం. సో 3 to 4ని మనం ఏమంటాం? Adiabatic expansion or work done by the system. So this is also called as power stroke, during which the work is produced. తర్వాత మళ్ళీ పిస్టన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఈ ప్రాసెస్ మనం adiabatic ప్రాసెస్, ఎక్స్పాన్షన్ కూడా మనం adiabatic ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని చెప్పి ఊహించుకుంటున్నాం. వీఆర్ అజ్యూమింగ్ బోత్ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్. ముందు కంప్రెషన్ adiabatic ప్రాసెస్ అనుకున్నాం కదా, అలాగే ఎక్స్పాన్షన్ కూడా adiabatic ప్రాసెస్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. అందువల్ల ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్స్పాన్షన్ అన్నాం కాబట్టి ప్రెషర్ తగ్గింది, వాల్యూమ్ పెరిగింది, ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ మాత్రం తగ్గిపోతుంది. ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్ తగ్గిపోతుంది T3 నుంచి T4కి. వెల్, తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ పిస్టన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నప్పుడే పిస్టను ఇక్కడికి కోల్డ్ బాడీని తీసుకొచ్చి పెడతాం. కోల్డ్ బాడీని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ లోపల ఎయిర్లో హీట్ ఉంది కదా, ఇక్కడ కోల్డ్ బాడీ ఉంది. సో ఎప్పుడైతే కోల్డ్ బాడీని తెచ్చామో ఇక్కడ ఉన్న హీట్ అంతా మళ్ళీ కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఎయిర్లో ఉన్న హీట్ అంతా. అంటే ఏంటి? ఎయిర్ హీట్ని రిజెక్ట్ చేసింది కోల్డ్ బాడీకి. సో
సో ఇది జరుగుతున్నంతసేపు కూడా పిస్టన్ ఎక్కడే ఉంటుంది, అటు ఇటు కదలదు. అందుచేత ఈ హీట్ రిజెక్షన్ ప్రాసెస్ని మనం కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ అని కూడా అంటాం. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ద హీట్ ఈస్ రిజెక్టెడ్ at constant volume. Okay, after that again the cycle repeats from 1 to 2. So first process is adiabatic compression, second process is constant volume heat addition, third process is adiabatic expansion, or this is also called as power stroke, and the last one is constant volume heat rejection. ఇప్పుడు ఈ సైకిల్ తాలూకు ఎఫిషియన్సీ మనం చూసినట్టుగైతే దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎఫిషియన్సీ 1 minus 1 by r power gamma minus 1, వేర్ r is the compression ratio. compression ratio అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ వాల్యూమ్ V1 టు ద క్లియరెన్స్ వాల్యూమ్ V2. సో టోటల్ వాల్యూమ్ V1 అన్నాం కాబట్టి ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్ట్రోక్ వాల్యూమ్ అండ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. V2 అంటే క్లియరెన్స్ వాల్యూమ్ కాబట్టి VC క్లియరెన్స్ వాల్యూమ్ అని చెప్పి రాయడం జరిగింది. సో ఈ రకంగా మీకు ఆటో సైకిల్ మీద క్వశ్చన్ ఇస్తే యూ హ్యావ్ టు డ్రా దీస్ 2 things అండ్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఈజ్ అన్ essay question for 10 marks, and at the end you have to mention the formula for efficiency also. Thank you.